నమస్తే వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మాల విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీసీ రోడ్ నిర్మాణం పనులను ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చికిరింత పారిజాత నరసింహారెడ్డి ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ హబ్సిగూడలో దారుణం చర్లపల్లి జైలుకు చేరుకున్న కేటీఆర్ డిసెంబర్ 1వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మాలల సింహగర్జన సభకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మాల విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరై గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమంలో మాల విద్యార్థులు కీలక పాత్ర పోషించారని అన్నారు. మాలల సింహగర్జన సభకు మాల కులస్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాలలందరూ ఏకతాటిపై ఉన్నామని తెలియజేయడానికి ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాలల సింహగర్జన సభ పట్ల ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లభిస్తుందని చెప్పారు. మేము ఏ కులానికి వ్యతిరేకం కాదని అన్నారు. మీరందరూ స్వచ్ఛందంగా మాలల యొక్క సింహగర్జనకి మీరు వేల లక్షలాది మందిని తరలించడంలో మీరు ముందు ఉండాలని చెప్పేసి ఒకవేళ దీనికి మద్దతు కూడా ఈ రోజు 1 డిసెంబర్ నాడు మాలల సింహగర్జనకు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఈ ఆర్ట్స్ కాలేజ్కి అనేక సార్లు రావడము, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళతో కలిసి మెలిసి వారికి ప్రోత్సహిస్తూ తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున మాల యువకులందరూ కూడా తెలంగాణ కావాలని చెప్పి ఉద్యమించడం జరిగింది. మళ్ళొకసారి మాలలు వారి ఆత్మ గౌరవం కోసము మాలలు వాళ్ళందరూ కూడా కలిసి ఉన్నా అని చెప్పి ప్రజలకు తెలియజేయడానికి మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ అని చెప్పి ఒక సభ పెట్టుకోవడం జరిగింది. అన్ని గ్రామాలలో మంచి స్పందన ఉంది. మేము సిటీలో తిరిగినప్పుడు కూడా అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. మాలలందరూ కూడా ఐక్యమై అందరూ కూడా ఈ సభకు విజయవంతం చేసుకోవాలని చెప్పి వారి అరేంజ్మెంట్స్ చేసుకుంటూ రావడం జరిగింది. ఒక విషయం ఏంటంటే మేము ఎవరి వ్యతిరేకంగా కాదు. అన్ని కులాల వాళ్ళు వాళ్ళ మీటింగ్లు ఎప్పుడు కూడా పెట్టుకుంటుంటారు. రెడ్డిస్ అయినా కానీ, కంపాస్ అయినా కానీ, మున్నూరు కాపుస్ అయినా కానీ అన్ని కులాల వారి మీటింగ్లు పెట్టుకుంటున్నారు. పద్మశాలీసు, గౌడ్స్ అన్ని కూడా దాని ప్రకారంగానే మాలలు కూడా ఫస్ట్ టైం ముందుకొచ్చి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. కొందరు దీన్ని వ్యతిరేకంగా మాట్లాడడము, దీన్ని డైవర్ట్ చేయడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో మేము ఇదే కోరుతున్నాము అందరికీ. ఇది మా సభను మేము విజయవంతం చేసుకోవడానికి మా కులం వారికి ఒక గౌరవం కల్పించాలి. మేమందరం ఒకతాటి పైన ఉన్నాము. మేము మా హక్కుల కోసము మేము పోట్లాడుతున్నాము. మా కులంని మేము కాపాడుకోవడానికి ఈ బహిరంగ సభ పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ సభకు సహకరించి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 4వ డివిజన్ బీఆర్ఆర్ ఎంక్లైవ్ కాలనీలో సీసీ రోడ్ నిర్మాణం పనులను ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంరెడ్డి, స్వప్న వెంకటరెడ్డి, మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ హబ్సిగూడలో దారుణం. సినిమా శైలిలో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ వైద్యుల నిర్వాహం
వైద్యం కోసం వచ్చిన చిన్నారి అన్విక మృతి. కంటిలో నలక పడిందని హాస్పిటల్ కి తీసుకొచ్చిన తల్లిదండ్రులు కంటిలో నలకను తీసేయాలంటే సర్జరీ చేయాలని సూచించిన వైద్యులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్వికను ఆనంద్ ఐ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సర్జరీ చేసే ముందు పాప అన్వికకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప హార్ట్ ఆగిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోవడంతో అన్వికను ఎల్బీ నగర్ రెయిన్బో హాస్పిటల్ తల్లిదండ్రులు తరలించారు. రెయిన్బో హాస్పిటల్ వైద్యులు పాప స్పృహలో లేదని నిర్ధారించారు. పాపను తీసుకువెళ్లాలని బంధువులకు సూచించారు. మనకేం చెప్పలేదు. మాకు పిల్ల కావాలి, మాకు పిల్ల అట్లా నవ్వుకుంటూ వచ్చింది హాస్పిటల్కి. మాకు అట్లనే రావాలి. మేము వేరే దగ్గర చూపించాం. ఆ లేడీ డాక్టర్ ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్పమనండి. ఇంతసేపు వాళ్ళ గురించే మాట్లాడాలి, వాళ్ళతోనే మాట్లాడాలి. ఎలా ఉన్నా పాపను అప్ప చెప్పమంటే మేము చూపించుకుంటాం. మాకు పోలీసులు సపోర్ట్ చేయాలి సార్. ఫస్ట్ మేము వచ్చింది ర్యాబిటోలో వచ్చిన దాని బిల్లు అది టైం కూడా ఉంది సార్. మేము వచ్చిన టైం కావాలంటే సీసీ కెమెరాల టైం కూడా తీసుకుంటాం. వాళ్ళు 10:30కి ఎట్లా అడ్మిట్ అయినా అనేది సార్. ట్రీట్మెంట్ ఇచ్చింది కూడా ఈ హాస్పిటల్ నుంచి ఆ ఇంక్రిమెంట్ అది అనేది రాలేదు. ఇక్కడ అడిగితే ఇక్కడ వాళ్ళు మొత్తం అదే వాళ్ళు ఇచ్చింది ఇక్కడ నుంచి ఈ మెడిసిన్ నుంచి ఈ ఫార్మసీ నుంచి వెళ్ళింది లేదు. బిల్లు ఇదైంది కూడా లేదు సార్. మీకు ఇక్కడికి వచ్చి 12కి వచ్చినాం. మాకు అడ్మిట్ అయినట్టు 10:30కి రిపోర్ట్ ఇచ్చారు. మాకు 12కి సార్. మాకు 10:30కి మీరు అడ్మిట్ అయినట్టు ఎట్లా ఇస్తారు? మాకు డిశ్చార్జ్ అయినట్టు ఇలా రాసి సార్. మీరు చూస్తే సార్ 12కి వచ్చినాం సార్. 10:30కి అడ్మిట్ అయినట్టు ఎట్లా వచ్చింది? 10:30 AM. మా 10:30కి అక్కడే ఉన్నాం సార్. ఇంకా రానే రాలేదు. డిశ్చార్జ్ అయినట్టు కూడా ఇచ్చారు. మీరు డిశ్చార్జ్ మాకు చెప్పలేదు. మాకు డిశ్చార్జ్ అయినట్టు ఎట్లా ఇస్తారు సార్? పేమెంట్ మధ్యాహ్నం చేసిన నేను 7 గంటలకు. పాప బాగుంటే అయితే మాకు డిశ్చార్జ్ అయ్యింది. మాకు మేము 4కి ఏమో అయ్యారంట. మాకు చెప్పలేదు. 4కి తీసుకెళ్ళి మాకు 2:30కి ఎందుకు ఇచ్చారు సార్? మా పాప బాగుంటే మాకు ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్పమనండి. అంటే డాక్టర్ కూడా ఒకసారి రమ్మనండి. మేము బయట హాస్పిటల్లో చూపించుకుంటాం. మాకు న్యాయం జరగాలి సార్. పోలీసులు కూడా మమ్మల్ని ఇక్కడ మాట్లాడుతుంటే మమ్మల్ని బయటకు వెళ్ళమంటున్నారు. మేము ఎందుకు వెళ్తాం సార్ బయటికి? మాకు న్యాయం కావాలి. చంపినోడేమో హాస్పిటల్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా మమ్మల్ని బయటకు వెళ్ళమంటున్నారు. చంపినోడేమో లోపల కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. చంపినోడు మేము ఎందుకు వెళ్తాం సార్ బయట? హాస్పిటల్ కూడా స్ట్రెంత్ ని మొత్తం కాగానే స్ట్రెంత్ ని మొత్తం పంపించేసి హైదరాబాద్ చర్లపల్లి వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులు అరెస్ట్ అయి చర్లపల్లి జైల్లో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ములాఖాత్ ద్వారా కలవనున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.
చెర్లపల్లిలో సెంట్రల్ జైల్లో ఉన్న మా నాయకుడు మా సోదరుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి ఈరోజు జైలు పాలై రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి నేను మా మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు, మరొక మాజీ మంత్రి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది. నీకంటే పెద్ద పెద్ద నియంత్రణలు కూడా కొట్టుకుపోయినారు. కానీ నిజంగా కూడా ఇలా పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ. లక్ష్మారెడ్డి గారు, నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు, నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడాడని చెప్పినాడు. మా మహబూబాబాద్లో మీరు ఏదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు. రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ, మా పేదవాళ్ళ పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి, మాకు ఉత్సాహాన్ని ఇచ్చి, నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు. వారితో పాటు వాళ్ళ 30 మంది పైచిలకు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది. నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే, మాట్లాడింది ఒకటే. అన్న, నా గురించి వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను. చెయ్యని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్ళను విడిపించండి, వాళ్ళ కోసం పోరాటం చేయండి. మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి, మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరే లేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. ఇవాళ జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. న్యాయస్థానంలో కొట్లాడదాం. మిమ్మల్ని రేవంత్ రెడ్డి 4 రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు, చూపెడుతున్నందుకు మీడియాకు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కట్టంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేము లేదా ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్ళు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకుపోయినారు, నువ్వు కూడా కొట్టుకుపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన రైతుల మీద, వారి కుటుంబాల మీద
అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకునేటప్పుడు పోయినట్టు 100 మంది పోలీసులు పోయి దాడి చేయడం మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్ళు చిన్నపిల్లలను చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరొకటి నిన్ననే చూసినాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లు వేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళటి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంపై తార్నాకలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుంటూ పటాసులు కాలుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండా కార్తిక చంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బండా చంద్రారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి, నాయకులు కనకట్ల హరి, రవిప్రసాద్ గౌడ్, దిశ కమిటీ సభ్యురాలు శారదా మల్లేష్, తార్నాక డివిజన్ అధ్యక్షులు రామవర్మ, పోచయ్య యాదవ్, వీరన్న, సంపత్, మణికంఠ పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర సర్వే కంటోన్మెంట్ లో విజయవంతంగా కొనసాగుతుందని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు. న్యూసిటీ కాలనీలోని జంపన ప్రతాప్ నివాసంలో సమగ్ర సర్వే ఎన్యూమరేటర్లు సర్వే నిర్వహించారు. జంపన ప్రతాప్ కుటుంబ సభ్యుల వివరాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే సర్వేపై ఎలాంటి అపోహలు వద్దని ప్రతి ఒక్కరూ ఎన్యూమరేటర్లకు సహకరించి వివరాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంపన ప్రతాప్ కుటుంబ సభ్యులు, అధికారులు అనుష, సుమతి, సన్నీ, దఫేదార్, విజయ్ పాల్గొన్నారు. వాషింగ్ మిషన్ మేము 3 రోజులు బయట అవుతుంది అందుకే మేము 3 రోజులు బయట అవుతుంది అందుకే కంటోన్మెంట్ లో ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే సమస్యను పరిష్కరించేలా కృషి చేసి కంటోన్మెంట్ కు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తున్న ఎమ్మెల్యే గణేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ కంటోన్మెంట్ 2వ వార్డు మహిళలు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు కంటోన్మెంట్ 2వ వార్డు కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వంసన రాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. తమ నీటి కష్టాలు తీర్చినందుకు గాను రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి ఎండి గౌస్, నాగరాజు, అస్గర్, అన్న నగర్ మురళి, జేడి నాగేష్, సరోజాక్క, ముత్యాలు, లక్ష్మి, రైసాబి, ఆయిషా బేగం, మహేశ్వరి, స్వరూప, నజుమా బేగం పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. दालो तुम दालो हर
అందరూ ఆశీర్వాదిస్తూనే పనిచేయగలుగుతాం. మహారాష్ట్రలో మహాయతి కూటమి ఘన విజయం సాధించడంతో బీజేపీ సీనియర్ నేత కొలనూరు శంకర్రెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తాలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచి బీజేపీ నేతలు కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఆచరణకు అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కూటమిని ప్రజలు తిరస్కరించారని, మరోసారి ఎన్డీఏ కూటమికి అధికారులు కట్టబెట్టారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొలనూరు శంకర్రెడ్డి తెలంగాణ, కర్ణాటకలో ఆచరణలు అమలు కాని హామీలు ఇచ్చి ఇక్కడ ప్రజలు మోసం చేసినట్టే మహారాష్ట్ర ప్రజలను మోసం చేద్దామని చూశారని, అక్కడి ప్రజలు వారిని తిరస్కరించారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ ఫస్ట్ ఫోటో తీసుకుందాం. జర జరగ అందరూ అన్నా భారత్ మాతా కీ జై భవానీ, జై భవానీ శివాజీ, భారత్ మాతా కీ మదనా మదనా भारत माता की जय, जय भवानी, अभी अभी क्या हुआ, बीजेपी जीत गया, अभी अभी क्या हुआ, बीजेपी जीत गया, भारत माता की जय। नरेंद्र मोदी और नायकत्व, नरेंद्र मोदी और नायकत्व, भारत माता की अभी अभी क्या हुआ, अभी अभी क्या हुआ, अभी अभी क्या हुआ, भारत माता की जय। अभी अभी क्या हुआ, अभी अभी क्या हुआ, बीजेपी जीत गया, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। अभी अभी क्या हुआ, बीजेपी जीत गया, अभी अभी क्या हुआ। भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, अभी अभी क्या हुआ, बीजेपी जीत गया, अभी ఎన్డీఏకు పూర్తి బహుమతి అతి భారీ సంఖ్యలో ఇచ్చారంటే ఈనాటి నరేంద్ర మోడీ గారి ఆ నాయకత్వాన్ని పూర్తిగా విశ్వసించి
నమ్మకాన్ని మరోసారి దేశ ప్రజలు సమాజానికి తెలియజేశారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. దేశంలో కూడా మీరు చూశారు, మొన్న క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 76 లక్షల ఓట్లు 36% ఓట్లు, 76 లక్షల ఓట్లు 36%తో బీజేపీకి అందించి 8+8 86 స్థానాలు గెలవడమే భవిష్యత్తు లక్ష్యంగా దేశ ప్రజలు మాకు, ఈ రాష్ట్ర ప్రజలు మాకు ఒక తీర్పునివ్వడం జరిగింది. అనుకూలంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అదే పద్దాల్లో మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్, రఘునందన్ గారు, డికే అరుణ గారు, లక్ష్మణ్ గారు, అనేక మంది పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు రేపు డిసెంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను బేషరతుగా తక్షణమే అందించాలని చెప్పి ఈనాడు 1 నుంచి 5 మధ్యలో రేపు డిసెంబరు మొదటి వారంలో మేము కాంగ్రెస్ పార్టీ పైన ఒక యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు, మొన్న హర్యానా ప్రజలు చూపించారు, ఈనాడు మహారాష్ట్ర ప్రజలు చూపించారు, జార్ఖండ్లో కూడా అతి దగ్గరగా వచ్చాం అధికారానికి. ఈ సందర్భం చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈనాడు భారతీయ జనతా పార్టీ ముందు ఒక ప్రాంతీయ పార్టీ కంటే అధ్వానంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఈనాడు భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడంలో చేతగాని దద్దమ్మ పార్టీగా ఈనాడు ఒక రాజకీయ పార్టీగా తయారైపోయింది. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి జాతి వ్యతిరేక శక్తులతో, దేశ విచ్ఛిన్నకర శక్తులతో ఈనాడు చిన్న చితక మతతత్వ రాజకీయ పార్టీలందరితో చేతులు కలిపి భారతీయ జనతా పార్టీని ఓడించాలనే ఏకైక పద్ధతిగా ఈనాడు ప్రజలకు, దేశ ప్రజలకు, హిమాచల్ కానీ, కర్ణాటక కానీ, ఈనాడు మన తెలంగాణ కానీ, నిన్న జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర, జార్ఖండ్లో కూడా ఆచరణ సాధ్యంగాని హామీలు ఇచ్చారు, చేతగాని హామీలు ఇచ్చారు. ఏదేమైనా చేసి తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసం చేసి ఓట్లు దండుకొని అధికారంకి వచ్చారో మహారాష్ట్రలో, జార్ఖండ్లో కూడా అదే ఫలితాలు, అదే వాగ్దానాలు, అదే యొక్క వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఓట్లు దండుకోవాలని చూశారు. కానీ దేశ ప్రజలు, ఈ యొక్క జాతీయవాదులు, దేశభక్తులు, తల్లి భారతి ముద్దు బిడ్డలు హిమాచల్లో నమ్మారు, కర్ణాటకలో నమ్మిండ్రు, ఈయన తెలంగాణలో నమ్మిండ్రు. బిడ్డ 1, 2, 3 అయిపోయినాయి, మీరు దొంగలు, జూటా పార్టీ, జూటా రాజకీయ పార్టీ ఇది కాంగ్రెసు, మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో దేశ ప్రజలు లేరని ఈనాడు మహారాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా మహారాష్ట్ర ఫలితాలు భారతీయ జనతా. అల్వాల్లోని యతి హౌస్ లో బిర్యానీలో జిల్లా పురుగులు రావడంతో వినియోగదారుడు ఆందోళన. కిచెన్ లోకి వెళ్లి ప్లేట్ తెరిచి చూస్తే కులిన మాంసం, బిర్యానీలో నుండి తీసిన పీసులు, ఇతర పదార్థాలు. ఆందోళనకు దిగిన వినియోగదారులు కులిపోయిన మాంసం వేసి మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నిరసన. వెంటనే హోటల్ సీజ్ చేయాలని ఆందోళన. లైటింగ్ రావాలి. అది బిర్యానీలోకి ఇప్పుడు మనకే ఇస్తారు. మళ్ళీ ఆల్రెడీ రైట్లోకి వెళ్ళి తీసిరు, అది బయటికి బిర్యానీలోకి వెళ్ళి మిగిలింది ఆల్రెడీ మిగిలింది తీసిరు, ఇది మళ్ళీ మనకే పెడతారు పెట్టినప్పుడు. లోపల ఇది ఫ్రిడ్జ్లో ఉందంట, ఇందులోకి వెళ్ళి తీసిన వీడియో ఉంది. ఇది రైస్ కదా, ఇది బిర్యానీ పీసెస్ కదా. ఎందుకు ఇంటికి తీసుకోవాలని తీసిరా? ఇంటికి తీసుకోవాలని తీసిరా? చెప్పు, నువ్వు అప్పటి నుంచి ఒక్కొక్కటి చెప్తున్నావు. దాన్ని కూడా తీసా. ఇట్లాంటి ఫుడ్, ఇట్లాంటిది పైన ముంగట్లేమో మొత్తం నీట్ అండ్ క్లీన్. ఏసీ లేచి కూర్చోబెట్టాలా, లోపంటే మొత్తం నిన్నటి అన్ని తెచ్చి పెట్టాలి. అది
మరి ఇంత దారుణం ఉంటారా బ్రదర్? మొన్ననే ఒక మొన్ననే లోతుకుంటాలో అయింది, మళ్ళీ సేమ్ కంటిన్యూవా? అంటే మన దగ్గరికి వస్తానేమో భార్య పిల్లలు మాత్రం సేఫ్ ఉండాలా? ఈరోజు ఇక్కడ ఐజీ స్టాచ్యూ దగ్గర యతి రెస్టారెంట్ అని మేము వచ్చాము. ఇందులో బిర్యానీ తిందామని చెప్పి కూర్చున్న తర్వాత అందులో బొద్దింక, అది జిల్లా పురుగులు. ఆ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఆ మాస్టర్ గారిని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఇది మా మేనేజ్మెంట్ చూసుకుంటా సార్, మాకు సంబంధం లేదని చెప్తున్నాడు ఆయన. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం స్టోర్డ్ ఐటమ్స్, ఆ ఆయిల్ అండ్ మన గోంగూర పచ్చడిది మొత్తం కూడా బూజు పట్టి అంత నాశనం ఉంది లోపల చెప్పాలంటే. ఇంతకుముందు వారం రోజుల కింద లోతుకుంటలో జరిగిన ఇన్సిడెంట్స్ అది ఏదైతే మనం మర్చిపోకముందే మళ్ళీ ఇక్కడ మేము తినడానికి వచ్చినప్పుడు ప్రత్యక్షంగా కనబడ్డది కాబట్టి మేము యాక్షన్ తీసుకోమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది యతి రెస్టారెంట్ ఉంది కదా, ఓల్డర్ వాళ్ళు మన ఐజీ స్టాచ్యూ దగ్గర ఇక్కడ ఈవెంట్ పెట్టినప్పుడు బిర్యానీ తిన్నీకి వచ్చామన్నమాట. ఇలా మొత్తం బొద్దింకలు ఇవన్నీ ఉన్నాయి. ఆ మాస్టర్ గారిని అడిగితే నాకేం తెలుసు అది ఇది అన్నాడు. మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం చూస్తే మొత్తం బూజు పట్టిన చికెను, ఆ పక్కకి ఆ డ్రైనేజర్ పెట్టినది చికెన్ పీసెస్, ఆ రిఫ్రిజిరేటరు, ఇది గోంగూర ఏదో గోంగూర అని అంట, మొత్తం అది అనేది మొత్తం బూజు పట్టింది అనమాట. ఇట్లా ఈ కైండ్ ఆఫ్ హెల్త్ మొత్తం ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మొన్ననే రీసెంట్గానే లోతుకుంటాలా ఇది ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఒక హైజీనిక్ మెయింటైన్ చేస్తలేరు. దీని గురించి నేను అనేది తెలుపుకుంటున్నాను. మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్నం శాంతినగర్ కాలనీలో అర్ధరాత్రి బైక్ చోరీ. ఎంఎస్ఎన్ కంపెనీలో జాబ్ చేసే పవన్ కుమార్ తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన AP39 FH 4050 రాయల్ NPL బైక్ ను దొంగిలించిన వ్యక్తులు పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఈ 11 నెలల్లో 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణం పోతుంటే, అంటే నెలకు 3 ప్రాణాలు పోతుంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా ఉండటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతుంటే పట్టినట్టు ఉండటం సరికాదు. ఎమ్మెల్సీ కవిత. మరి విషతుల్యమైనటువంటి ఆహారం తినడం వల్ల ఒకేసారి ఆహారం తిన్నటువంటి 30 మంది బిడ్డలు కూడా మరి సిక్ అయినటువంటి సందర్భంలో వారిని మంచిర్యాల నుండి నిమ్స్కి షిఫ్ట్ చేసి దాదాపు 15-17 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు నేను చూసొచ్చినటువంటి పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది. దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం. మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే యావరేజ్గా 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది. ఒక్క 10 నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం దన్నారం గ్రామానికి చెందిన దివ్యాంగుడు కొంగర సత్తయ్య గత కొన్ని రోజుల ముందు సబితమ్మ గారిని కలిసి నాకు ఒక కాలు లేనందున కర్రల సహాయంతో నడవడం కష్టంగా ఉంది, నాకు 3 చక్రాల వాహనం ఇప్పించాలని కోరగా మానవతా దృక్పథంతో ఆలోచించిన మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి స్పందించి ఈ రోజు 3 చక్రాల వాహనం అందజేశారు. సబితమ్మ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని దివ్యాంగుడు కొంగర సత్తయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పిట్టల పాండుగారు, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వర్కల కామేష్ రెడ్డి, మహేశ్వరం PACS డైరెక్టర్ కాడముని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మాల విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీసీ రోడ్ నిర్మాణం పనులను ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చికిరింత పారిజాత నరసింహారెడ్డి. ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ హబ్సిగూడలో దారుణం. చర్లపల్లి జైలుకు చేరుకున్న కేటీఆర్.
ఇది బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.